షోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు మాకు డయల్ చేయాల్సిన నంబర్స్, మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి 04066660337 లేదా 338 నంబర్స్ కి కాల్ చేయండి. హలో అండి రవి గారు అండ్ అలాగే నీలిమ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి గారు మీరు చెప్పండి, మంచి ఇంజనీరింగ్ కాలేజీకి ఉండాల్సిన అసలు ప్రమాణాలు ఏంటి అండ్ అలాగే మీ కాలేజ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు ఉన్న ప్రస్తుతం సినారియోలో అండి, జస్ట్ కేవలం ఒక డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళాలని కాకుండా ఒక క్రియేటివ్ ఇంటెలెక్చువాలిటీ ప్లస్ ఒక ఇన్నోవేషన్తో బయటికి వెళ్ళి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు తోడ్పడుతూ కేవలం ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు తీసుకోవాలని కాకుండా సొంతంగా కూడా వాళ్ళు ఏమైనా చేసుకునేటట్టు వీలుగా ఉండడానికి. ప్లస్ నేను I've studied in international universities. I've seen many international universities. అక్కడ చూసి వచ్చాక I've worked abroad for 4 years. I've seen about 30 international universities. చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్రమాణాలకి మన దగ్గర ఉన్న ప్రమాణాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. సో అలాంటి ప్రమాణాలు ఇక్కడ ఎందుకు చేయకూడదు, అలాంటి ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయకూడదు, అలాంటి టీచింగ్ మెథడాలజీస్ ఇక్కడ ఎందుకు అడాప్ట్ చేయకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది స్థాపించబడిందండి. సో మాది రీసెంట్గా స్టార్ట్ చేసిన 3వ బ్యాచ్ అయినా కూడా మాకు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, స్టూడెంట్ మెథడాలజీ అంటే టీచింగ్ మెథడాలజీ పరంగా కూడా కొన్ని ఇన్నోవేటివ్ మెథడాలజీస్ అడాప్ట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాం. సో అది స్టూడెంట్స్ కూడా దానికి బాగా స్పందిస్తున్నారు. రైట్. అలాగే నీలిమ గారు, 19th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, వెబ్ కౌన్సిలింగ్. సో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటారు, ఎలా చూస్ చేసుకోవాలంటారు? అంటే బేసికలీ చాలా మందికి వెబ్ కౌన్సిలింగ్ మీద కొంచెం అవగాహన లేదండి. ఈ వెబ్ కౌన్సిలింగ్ ఇప్పుడు మీరు అన్నారు 19th నుంచి కౌన్సిలింగ్ అని, దానికి ఒక సస్పెన్స్ కి తెరపడినట్టు అనుకోండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో కౌన్సిలింగ్ గురించి. సో 19th కౌన్సిలింగ్ అంటే దానికి ఒక 1 వీక్ ముందు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. సో రిలీజ్ చేశాక ఈ నోటిఫికేషన్ రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ముందు ఉంటుందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వీళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇంటర్ 10th స్టాండర్డ్ మార్క్స్ మెమోలు, టీసీలు, స్టడీ సర్టిఫికేట్స్, ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఇవన్నీ తీసుకెళ్లి సబ్మిట్ చేసి ఈ వెరిఫికేషన్ ధృవీకరణ అంటారు, ఈ సర్టిఫికేట్స్ ధృవీకరణ ఇవి జరిగాక వాళ్ళకి ఒక స్క్రాచ్ కార్డ్ అనేది ఇస్తారు. ఈ స్క్రాచ్ కార్డులో వాళ్ళ యూజర్ ఐడి ఉంటుంది. ఈ యూజర్ ఐడిని apmset.nic.in అని ఒక వెబ్సైట్ ఉందండి. ఇది ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే ఓపెన్ అవుతుంది, గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఏది వర్కౌట్ కాదు. సో దాంట్లో వాళ్ళు వెళ్ళి యూజర్ ఐడి తీసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. ఈ ఆప్షన్స్ వీళ్ళు ఎప్పుడైతే పెట్టుకుంటారో ఒక స్టూడెంట్ దాదాపుగా 3000 ఆప్షన్స్ దాకా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ 2-3 డేస్ వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డే పెట్టిన ఆప్షన్స్ సెకండ్ డే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కజిన్స్ చెప్పడం, లేదంటే ఇంకెవరు రిలేటివ్స్ చెప్పడం, ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఈ స్కోప్ చూసుకొని అలా ఒక 2-3 డేస్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేశాక సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేశాక మళ్ళీ వాళ్ళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఫస్ట్ ఫేజ్ తర్వాతనే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే ఎంత ర్యాంక్ వచ్చింది, నువ్వు ఏ కాలేజ్లో నీకు సీట్ వస్తుంది అని ఒక చిన్న అవగాహన అనేది ఇప్పుడు ఇవాళ రేపు పేరెంట్స్ అందరూ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి 2011-12 లాస్ట్ ఇయర్ అడ్మిషన్ ఎంసెట్ అడ్మిషన్ లిస్ట్ ఉంటుంది, అది కూడా మీకు ఈ వెబ్సైట్ లో దొరికిపోతుంది. దాంట్లో కట్ ఆఫ్ రేట్ ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ లో ఉంది దాన్ని అనుగుణంగా బేస్ చేసుకుని వీళ్ళు కొంచెం ఐడియా తోటి ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక వీళ్ళు ఫస్ట్ ఫేజ్ లోనే వీళ్ళకి కావాల్సిన కాలేజ్ లో కావాల్సిన బ్రాంచ్ తో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, కాలర్స్ ఉన్నారండి, మాట్లాడదాం. శివ కాల్ చేశారు భువనగిరి నుండి. శివ గారు చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. అంటే ఇప్పుడు OU's affiliated college based or autonomous college based, and how can we judge that there is college? ఏంటమ్మా OU? How can we judge that there are good placements in the college? ప్లేస్మెంట్స్ అదంతా కూడా శివ, మీరు ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పడం వల్ల 710 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి స్టేట్ మొత్తం. మీరు OU గురించి మాట్లాడుతున్నారు. OU అఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ కాలేజెస్ కి మీరు డైరెక్ట్ గా వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్ తో వాళ్ళ స్టూడెంట్స్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. లాస్ట్ ఇయర్ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ అయినాయి, అయితే ఏ కంపెనీస్ లో అయినాయి. సో ఆ లిస్ట్ అంతా మీరు తీసుకొని దెన్ యూ హ్యావ్ టు డిసైడ్. అమ్మా ఎవరో చెప్పిన దాన్ని బట్టి మీరు బేస్ చేసుకోకండి. యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ బేసికలీ.
అలాగే రవి గారు మీరు MBA కంప్లీట్ చేశారు అండ్ అలాగే US లో వర్క్ చేశారు. సో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కి డిఫరెన్స్ ఏంటంటారు? ప్రైమరీగా వచ్చేసండి డిఫరెన్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, సెకండరీ వచ్చేసి ది సీరియస్నెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. అక్కడ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు. వాళ్ళ టీచింగ్ మెథడాలజీస్ వచ్చేసి క్రియేటివ్ థింకింగ్ ఇన్బైబ్ చేసే విధంగా, ఏది అయినా అనలిటికల్ థింకింగ్తో ఒక అసైన్మెంట్ ఇచ్చినా సొంతంగా వాళ్ళ ఓన్ థాట్స్ పెట్టి రాసే విధంగా ఉంటుంది. అదే కొద్దిగా మన దగ్గర ఏమంటే కొద్దిగా టెక్స్ట్ బుక్ ఎక్కువగా ఫాలో అవ్వడము, క్లాస్లో చెప్పిన దాన్ని ఎక్కువగా రిప్రొడ్యూస్ చేయడము, అలాంటివి కొన్ని మేజర్ డిఫరెన్స్ మనకు టీచింగ్ మెథడాలజీలో. బేసికలీ ద ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేడ్ ఈజీ థింగ్స్. ఆఫ్ కోర్స్ నౌ కొద్దిగా చేంజ్ అవుతుంది. అది JNTU ఇస్ ఆల్సో మేకింగ్ అప్రోప్రియేట్. లేదు అక్కడ అంటే బేసికల్ గా స్టూడెంట్స్ అసైన్మెంట్ ఓరియంటెడ్, అంటే క్లాస్ లో ఒక 1 hour స్పెండ్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 2 hours దానిపైన వర్క్ చేసుకొని అసైన్మెంట్ సబ్మిట్ చేసే విధంగా క్రియేటివ్ థింకింగ్ వచ్చే విధంగా చేస్తున్నామండి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్లో ల్యాబ్స్ కానీ, మనకు ఇక్కడ సెమినార్స్ కానీ, ఆడిటోరియంస్ కానీ, క్లాస్ రూమ్లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ స్టూడెంట్ ఫ్రెండ్లీగా, ఎందుకంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా, ఎందుకంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఉంటుంది, కొన్ని 3D డయాగ్రామ్స్ వాళ్ళకు విజువల్గా చూపిస్తే వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ల్యాబ్స్, JNTU ఆల్సో ప్రిస్క్రైబ్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు గ్యాప్ అనేది ఒకటి వస్తున్నది. ఒక స్టూడెంట్ బయటకి ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్ దగ్గర వాళ్ళ కంపెనీలో రైట్ ఫ్రమ్ డే 1 ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఒక 6 months వాళ్ళని ఓరియంటేషన్ పీరియడ్లో పెట్టేసి కొద్దిగా ట్రైన్ చేయాల్సిన పరిస్థితులు. సో అవన్నీ కూడా ఇక్కడే మన కాలేజ్ క్యాంపస్లోనే బ్రిడ్జ్ చేసే విధంగా. థర్డ్ వచ్చేసి వెరైటీ ఆఫ్ కోర్సెస్ అండి. యుఎస్లో పద్ధతి ఎలా ఉంటుంది అంటే దే ఆర్ విల్లింగ్ టు సెలెక్ట్ దేర్ ఓన్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ మై పోస్ట్ మాస్టర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కేరళైనా. ఫస్ట్ సెమిస్టర్లో నేను 3 subjects చూస్ చేసుకున్నాను. ఐ వాజ్ వర్కింగ్ అండ్ parallelly did my MBA. So I felt it was bit of too much of work. So what I did was to set my pace. Second semester I just chose 2 subjects. అలా నేను సంవత్సరంలో చేయాల్సింది 1.5 yearలో కంప్లీట్ చేశాను. బట్ ఐ వాజ్ హ్యాపీ. ద ఎంటైర్ థింగ్ ఏంటంటే కూడా వీ కెన్ సెట్ అవర్ ఓన్ పేస్. మన దగ్గర మేజర్ డిఫరెన్స్ అదండి యూఎస్కి ఇక్కడికి. along the batch we have to move out. థర్డ్ థింగ్ వచ్చేసి వెరైటీ ఆఫ్ కోర్సెస్ లైక్ ఇంతకన్నా ముందు చెప్పినట్టుగా మనకు మేజర్ స్ట్రీమ్స్ వచ్చేసి ఈసీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఉన్నాయి. అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ది జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఈ ఫీల్డ్స్లోనే ఉన్నాయి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ చూసింగ్ దీస్ ఫీల్డ్స్. బట్ ఒక 20% ఆఫ్ ది స్టూడెంట్స్ క్యాన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ న్యూ ఫీల్డ్స్. ఇప్పుడు యూనివర్సిటీస్ ప్రపోజ్ చేసే కోర్సెస్ ఎన్నో ఉన్నాయి, దాదాపు 30-35 కోర్సులు దాకా ఉన్నాయి. సో ఈ ట్రెడిషనల్గా 4-5 కోర్సెస్ కాకుండా ఇంకొద్ది అడిషనల్గా కూడా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో యూనివర్సిటీల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్తాను నేను. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయరు, వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి రావా అని కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడంలో దే షో లిటిల్ బిట్ ఆఫ్ హెసిటెన్స్. Universities can take some initiatives in this. The varied courses వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి చేయొచ్చండి. ఫోర్త్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో కనుక చూస్తాం మనం, దే హ్యావ్ ఎక్సలెంట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్. ఒక $10 million, $20 million పెట్టేసి వాళ్ళు రీసెర్చ్కి ఫోకస్ చేసే విధంగా చేస్తారండి. ఇక్కడ వచ్చేసరికి మనకు మోస్ట్లీ ప్రైవేటు కాలేజెస్ కాబట్టి అంతగా రీసెర్చ్ ఫోకస్ జరగట్లేదు. సో కొద్దిగా రీసెర్చ్ ఫోకస్ కూడా కావాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి అంటే మన దేశం మొత్తం మీద వీ హ్యావ్ అబౌట్ 40,000 odd గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజెస్. దీంట్లో ఒక 3,000 పైచీలకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఇంత క్వాంటిటీ మనకు స్టూడెంట్స్ ఉన్నా వీ ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఫైండ్ ఎ సింగిల్ పేటెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్ కాలేజెస్. సో రీసెర్చ్ యాక్టివిటీ ఎంత తక్కువగా ఉంది అనేది ఒక ఉదాహరణ. అండ్ ఇప్పుడు రైట్లీ ఏఐసిటీ కానీ, JNTU కానీ రీసెర్చ్ మీద వాళ్ళు ఎక్కువ ఎంఫసిస్ చూపిస్తున్నారు. ఈవెన్ కొత్తగా వచ్చిన గ్రేడింగ్ పద్ధతి కానీ రీసెర్చ్కి ఒక 15% వాళ్ళు గ్రేడింగ్ కూడా ఇస్తున్నారు. సో దే ఆర్ ఎన్కరేజింగ్ రీసెర్చ్. థర్డ్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఇన్నోవేషన్ అండి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక కాలేజ్ నుంచి బయటికి వెళ్ళగానే
ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించడంలో తప్పలేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గెట్ ప్లేస్డ్. ప్లేస్మెంట్స్ రెగ్యులర్ ఒక కంపెనీలో, ఒక ఐటీ కంపెనీలో కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో కంపెనీలో కాకుండా ఇంకా ఓవర్ అండ్ అబౌవ్ దట్ మనం ఏం చేయొచ్చు. రీసెంట్గా కాలేజీలో ఒక సెమినార్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కండక్ట్ చేయొచ్చు. ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్ టు ఫండ్ స్టూడెంట్స్. ఏదైనా మంచి ఐడియా కనుక స్టూడెంట్స్ కొంటే ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు గవర్నమెంట్ ఫండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రీసెంట్గా కాలేజీలో సెమినార్ జరిగింది. సో ఇలాగా మంచి ఐడియాస్ ఉండి టెక్నాలజికల్ ఇన్నోవేషన్ చూపించుకుంటూ వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళకి ప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఇంకో ఎక్స్ప్లోర్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి. సో మనకున్న మ్యాన్ పవర్కి ఇఫ్ ఇన్నోవేషన్ తోడవుతే కనుక ఇండియా కెన్ డూ ఎక్సలెంట్ వండర్స్ అండి. ఇంకో కాల్ ఉన్నారండి. యుగంధర్ కాల్ చేశారు హైదరాబాద్ నుండి. యుగంధర్ గారు లైన్ కట్ అయినట్టుంది. సో నీలిమ గారు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ అంటారు? See, and here you have 2 points. Now, communication, it's a key to many locks, and actually. సో ఇప్పుడు రవి గారు చెప్పిన దానికి ఐ జస్ట్ వాంట్ లింక్ అప్ సంథింగ్ అండి. సో ఇక్కడ యాటిట్యూడ్ ఏముంటుందంటే ప్రతి ఒక్కరికి వినే అలవాటు ఉండదు మన దగ్గర ఎవరికి, అండ్ చదివే అలవాటు ఉండదు, రాసే అలవాటు ఉండదు. బట్ దే వాంట్ టు స్పీక్. అసలు వినకుండా నువ్వు అసలు ఏం మాట్లాడతావు, ఏం రాస్తావు, ఏం చదువుతావు ఫస్ట్. సో వీ వాంట్ టు ఫోకస్ ఆన్ లిస్నింగ్ అండి ఫస్ట్. అసలు వినాలి. సో దట్స్ వై యుఎస్లో కానీ యూకేలో కానీ సిస్టమ్ అంత బాగుంది, స్టూడెంట్స్ అంత సీరియస్గా ఉన్నారంటే బికాస్ దే హ్యావ్ ఎ పేషెన్స్ టు లిసన్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ మోర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెన్ అ స్టూడెంట్ కమ్స్ దెర్ ఆర్ 2 things ఇన్ అ స్టూడెంట్ అండి. ఐ కాంట్ డూ అండ్ ఐ వోంట్ డూ. ఐ కెనాట్ డూ, ఐ డోంట్ వాంట్ టు డూ. అంటే ఐ డోంట్ వాంట్ టు డూ అనేది యాటిట్యూడ్ ప్రాబ్లం, ఐ కెనాట్ డూ అనేది ఎఫిషియన్సీ ప్రాబ్లం. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని అసలు స్టూడెంట్ లెవెల్ని బేస్ చేసుకొని దెన్ వీ డిజైన్ సర్టన్ కరికులమ్స్ అండి. సో కమ్యూనికేషన్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ ఎ కీ, ఇట్స్ అన్ ఆక్సిజన్ టు ఎనీ స్టూడెంట్. ఫర్ దట్ మ్యాటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనే ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్కి రేపు పొద్దున అతను అమ్ముకోవాలంటే కమ్యూనికేషన్ కావాలి. రేపు 90% వచ్చిందా 80% వచ్చిందా అనేది కాదు. రేపు పొద్దున నీకంటే ముందు వెళ్ళి నీ రెజ్యూమ్ మాట్లాడాలి. హౌ యూ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్, హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటావు. సో ఈ ఓవరాల్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవ్వాలి అంటే ఒక స్టూడెంట్కి కావాల్సినవి చాలా స్కిల్స్ ఉన్నాయి. ఒక స్మార్ట్ స్కిల్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, ఇలా రకరకాల స్కిల్స్ని బేస్ చేసుకుని ఓవరాల్గా ఈ 4 years ని మేము ఆ స్టూడెంట్ని డ్రిల్ చేసి ట్రైన్ చేసి వీ రిలీజ్ యాజ్ పర్ ద మార్కెట్ రిక్వైర్మెంట్. అతనికి కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చి ఈ కమ్యూనికేషన్స్ తోటి స్టూడెంట్ని బయటకు పంపించడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది కమ్యూనికేషన్ అనేది లేకపోతే కనుక హీ కెనాట్ బ్రీద్ అండి ఫర్దర్గా. సో దట్ ఈస్ ద మెయిన్ కీ వేర్ హీ హ్యాస్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్. రైట్. ఒక కాల్ ఉన్నారండి. రాజమండ్రి నుండి రాధాకృష్ణ కాల్ చేశారు. రాధాకృష్ణ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. హలో చెప్పండి. నమస్తే అండి. ఒక చిన్న డౌట్ అండి. మాట్లాడండి సార్. ఇప్పుడు కౌన్సిలింగ్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా? అవునండి. బోత్ ఫర్ కేటగిరీ ఏ అండ్ బి జరుగుతాయండి ఒకేసారి? అది నోటిఫికేషన్ మీకు మేబీ మండే ట్యూస్డే రిలీజ్ అయిపోతుంది సార్. దాంట్లో స్పెసిఫై చేస్తారు ఏ ర్యాంక్స్ కి ఏ కేటగిరీస్ ఇస్తారు అనేది మీకు నోటిఫికేషన్ లో రిలీజ్ అవుతుందండి. అలా కాదండి, కేటగిరీ ఏ అండ్ బి ఉంది, మేనేజ్మెంట్ కోటా కూడా ఒకేసారి చేస్తారా లేదా అని డౌట్ అండి. అది ఇంకా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సార్ దాని గురించి. వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్. మేము కూడా మీలాగే వెయిట్ చేస్తున్నాం సార్ నోటిఫికేషన్ కోసం. ఒక స్టేజ్ అయిపోయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనగానే అందరూ అమ్మయ్య అనుకున్నారు. రెండోది ఇప్పుడు ఏబీ కేటగిరీ అనేది సస్పెన్స్ అందరికీ ఉంది. అది ఎలా మరి షార్ట్ టైం ఉంది కాబట్టి ఎలా ఇస్తారు అనేది అందరికీ సందిగ్ధంలోనే ఉన్నారు. ఆల్ ఆఫ్ us వెయిటింగ్ ఫర్ దట్ అండి. రైట్. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీ కాలేజ్ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? ఇప్పటి వరకు ఎంతమందికి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్? ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి థర్డ్ ఇయర్ అయినా కూడా మేము ఈ సంవత్సరం నుంచే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ మొత్తం మొదలు పెట్టాము. వాళ్ళని 2 విధాలుగా ట్రైన్ చేస్తున్నామండి. ఒకటేమో రెగ్యులర్ కోర్సు వాళ్ళకు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్, ఇదర్ ఐటీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన గ్రూమింగ్ ఇంతకన్నా ముందు నీలిమ గారు అన్నట్టు అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఓన్లీ 5 to 10% ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ గాట్ రిక్విజిట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఇండస్ట్రీ అండి. అందులో మనకు స్టూడెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న ఇన్హిబిషన్ ఉంటుంది స్టార్టింగ్లో. అది ఆ భయం అనేది పోగొట్టుకోవడానికి వాళ్ళకి అన్ని విధాల సహకారం చేస్తాం వాళ్ళకి. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు 4th year ఏంటంటే వాళ్ళకు ఒక కరికులం లాంటిది డివైడ్ చేస్తున్నామండి. ఫస్ట్ ఇయర్లో అలాంగ్ విత్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి
ఇంతకన్నా మనం చెప్పినట్టు లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్, ఈ 4 కూడా ఇంపార్టెంట్. లైక్ ఫేమస్ కొటేషన్ ఒకటి బై అన్ ఆథర్ సెడ్ దట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ క్యాన్ బి టాట్. మెయిన్ వాళ్ళకి డెవలప్ అవ్వాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ దెమ్. సో వాళ్ళతో ఫ్యాకల్టీస్ కూడా రెగ్యులర్గా ఒక మంచి ఇంగ్లీష్లో మాట్లాడడం, స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకోవడం, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవడం, సెమినార్స్ క్రియేట్ చేయడము, గెస్ట్ లెక్చర్స్ క్రియేట్ చేయడము. సో అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి గ్రూప్ డిస్కషన్స్ క్రియేట్ చేయడము, అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి మేము తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఐ హ్యావ్ వన్ పాయింట్ టు యాడ్ రవి గారు అండి. ఇక్కడ బేసికలీ ఇందాక మీరు అక్కడ సిస్టమ్ కి మన వై ఇండియన్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే అక్కడ టీచర్ తక్కువ మాట్లాడతారు, ఇక్కడ ఎక్కువ మాట్లాడతారండి. స్టూడెంట్స్ కి అవకాశం ఉండదు పర్ఫామ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సార్ అన్నట్టు వీ విల్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. అంటే ప్రతిరోజు స్టూడెంట్ పర్ఫామ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year ఇప్పుడు ఒక క్లాస్ లో 60 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ 61 టీచర్స్ ఉంటారండి. స్టూడెంట్స్ ఆల్సో ఆర్ టీచర్స్. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అంటే వాళ్ళకి ఎప్పుడు మాట్లాడే అవకాశం. టీచర్ ఈజ్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్, స్టూడెంట్ ఓన్లీ విల్ పర్ఫామ్ మచ్. యాడెడ్ టు దాట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడించడము, రియల్ టైం వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలాగుంటుంది వాళ్ళకి చెప్పడము, ప్లస్ ఇదే కాకుండా ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఇంతకన్నా ముందు చెప్పినట్టుగా జస్ట్ జాబ్స్ అనే కాకుండా ఒక ఎంటర్ప్రినర్ క్రియేట్ అవుతూ 4 10 మందికో 100 మందికో జాబ్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఎంటర్ప్రినర్షిప్ పైన కూడా ఎంఫోసిస్ చేయడం. సో అండ్ స్టడీస్ అబ్రాడ్, whoever is interested in that. సో ఈ 3 aspects లో కాన్సంట్రేట్. బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9. ఇది అన్వేషపూరితమైన అడుగు. సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ నిజంగా దంతంలోని సెన్సిటివ్ భాగాన్ని రిపేర్ చేయగలదు. ఇది టెక్నాలజీ పరంగా అధునాతనమైన టూత్ పేస్ట్. సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ సహజ దంతం వంటి రక్షణ పొరను ఏర్పరుస్తుంది. అంటే అది దంతంలోని సెన్సిటివ్ ప్రదేశాన్ని రిపేర్ చేస్తుంది. నేను సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ ని సిఫార్సు చేస్తాను. ఇది దీన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మోంటెక్స్ తెచ్చింది మసాజ్ రోలర్, ఇంకా ఆక్యుప్రెషర్ పాయింట్ పెన్. మోంటెక్స్ ఆక్యు మసాజర్, మసాజ్ చేసే పెన్. పెళ్ళాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. వస్తాను మరి. ఎవర్రాడు పెళ్ళాన్ని బాగా చూసుకోమని చెప్తాడు. అరే కళ్యాణ మండపం ఎవరిది పెళ్ళి? అయ్యో రమారే రామ రమారే, అయ్యో కృష్ణారే కృష్ణ కృష్ణారే, భూమి తేలేనే లేడు విడిలాంటి మైనస్ కాడు. పుస్తకంలో కొన్ని పేజీలు అయింది మిస్సింగ్ మిస్సింగ్. వెల్కమ్ బ్యాక్. నీలిమ గారు, ఇంజనీరింగ్ తర్వాత స్టూడెంట్స్ కి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయంటారు? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ మనం ఎవ్రీ ఇయర్ 1000 మంది ఇంజనీర్స్ని మన ఏపీ స్టేట్ రిలీజ్ చేస్తుందండి. బట్ చాలా మందికి ఏంటంటే ఒకటి ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, చేరుతున్నారు. లేదంటే పేరు పక్కన బీటెక్ పెట్టుకోవాలని చేరుతున్నారు. కొంతమందికి నిజంగానే మేము రీసెర్చ్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి, ఇలా రకరకాలుగా అందరికీ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. వాళ్ళకి దే హ్యావ్ గాట్ నైస్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు బీటెక్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పీజీ చేయాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ పీజీ సెట్ గేట్ రాసుకొని ఎంటెక్ చేసుకోవచ్చు. లేదు మేము ఎంటెక్ చేయము, బీటెక్ ఎక్కువైపోయింది అనుకుంటే దే కెన్ గో టు మేనేజ్మెంట్ సైడ్ అండి. ఐసెట్ రాసుకోవచ్చు, ఐఐఎంలో వెళ్ళిపోయి ఎంబీఏ చేసుకోవచ్చు మేనేజ్మెంట్. ఇక మేము బీటెక్ కూడా చేయము, మేనేజ్మెంట్ కూడా చేయము అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు డూ సమ్ పేరెంట్స్ బిజినెస్ ఏదైనా కంటిన్యూ చేయాలనుకుంటే దే కెన్ బీ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఇప్పుడు మా దగ్గర వీఆర్ గివింగ్ కోర్సెస్ ఆన్ దట్. అంటే అలా కూడా ట్రైన్ చేస్తున్నాం స్టూడెంట్ని. దానికి వాళ్ళు ఏమైనా బిజినెస్ డిప్లొమాస్ తీసుకొని సో దట్ దే కెన్ ఫ్లరిష్ ఇన్ దేర్ ఓన్ ఆంటర్ప్రెన్యూర్స్. లేదు ఇవేం కాదు, వీ వాంట్ టు సెటిల్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్ అంటే ఏపీఎస్సీ యూపీఎస్సీలు ఉన్నాయి, ఐఈఎస్లు రాసుకోవచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. దే కెన్ గో ఇన్ టు దట్ సైడ్. లేదు వీ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ఇండియా, వీ వాంట్ టు గో అబ్రాడ్. ఓకే, సో దెన్ దే కెన్ గో ఫర్ IELTS, TOEFL, GRE రాసుకొని దే కెన్ గో అబ్రాడ్. సో అక్కడికి వెళ్ళి MS చేసుకొని దెన్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఇన్ ఇండియా ఆర్ దే కెన్ వర్క్ దేర్. ఇవేమీ కాదు, మేమేమీ చేయలేము, మాకేమీ రాదు అనుకుంటే అదే ఇన్స్టిట్యూషన్లో 4 ఏళ్ళు వాళ్ళ టీచింగ్ ప్రొఫెసర్స్ తోటి కొంచెం మంచిగా మర్యాదగా ఉండి, because for the past 13 years I've been with engineering students and I know the attitude of the students, so they can be nice with their professors వాళ్ళతోటి, because attitude main important.
ఇంపార్టెంట్ అండి. కొంచెం ల్యాబ్స్లో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుని కొంచెం రెగ్యులర్గా పర్సంటేజ్ తెచ్చుకుంటే సేమ్ కాలేజ్లోనే దే కెన్ గో బ్యాక్ యాజ్ అ టీచింగ్ అసిస్టెంట్స్ అండి ఫర్ 8,000-9,000. టీచింగ్ అసిస్టెంట్ ఈస్ an assistant to a ప్రొఫెసర్ తోటి అసిస్టెంట్షిప్ తీసుకొని దే కెన్ లెర్న్ అండ్ దే కెన్ కంటిన్యూ దేర్ టీచింగ్ కెరియర్ ఇన్ దట్. సో దే హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. అంతేగాని బీటెక్ అయిపోయింది నాకేం జాబ్ లేదు ఇలా అని దే డోంట్ హ్యావ్ టు డిసప్పాయింట్. సో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. జాయిన్ అయ్యేటప్పుడే చూస్ చేసుకొని ఫస్ట్ చెప్పిన ఆప్షన్స్ తీసుకుంటే దర్ లైఫ్ విల్ బి గుడ్. లేదు ఏమి కాదు ఏమి చేయలేను అనే విషయం ఏదన్నా ఒక 10% స్టూడెంట్స్ ఉంటే మీకు కూడా ఫ్యూచర్ ఉంది, అదే కాలేజ్కి మీరు టీచింగ్ అసిస్టెంట్ గా వెళ్ళొచ్చు. జస్ట్ టు యాడ్ టు దిస్ అండి, ఎర్లియర్ ఫినామినా కంటే కూడా ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ మీద ప్యాషన్తో కూడా చాలా మంది అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు కాలేజెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కాలేజెస్ వీ హ్యావ్ అట్లీస్ట్ 7 to 8 such professors who have about 10-12 years of industry experience, and they are again coming back to colleges and institutions just for the pure love of teaching. మాకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి అట్లా. సో ఇట్ ఈస్ a good profession for them as well. Because knowledge sharing anedi you have lot of scope in teaching andi. You can learn as well as you can share, vice versa, both the process will be done there. So salaries kuda baantunnayi kabatti they are coming back for teaching profession. So I think it's their decision to choose, their abilities ekkada work out avutada, ekkada competencies baagunnaya. అలాగే. సో ఫైనలీ మీ కాలేజ్ డీటెయిల్స్ చెప్పండి రవి గారు. అంటే కాలేజ్ కోడ్ కానీ ఏ కోర్సెస్ ఆఫర్స్ చేస్తున్నారు? కాలేజ్ శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. సిటీకి అతి సమీపంలో నాగూర్లో ఉంది. రింగ్ రోడ్ నుంచి జస్ట్ 4 kilometers అవే. మంచి గ్రీన్ క్యాంపస్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్, ఎయిర్ కండిషన్ ల్యాబ్స్, స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండాలని చెప్పేసి స్టూడెంట్స్కి కూడా వైఫై అందించడం జరుగుతున్నది. అండ్ సేమ్ టైం సెమినార్స్ కండక్ట్ చేయడము, ఇండస్ట్రియల్ టూర్స్ కండక్ట్ చేయడము, ప్లేస్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ ఐ సెడ్ బిఫోర్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్. బై ద టైమ్ దే మూవ్ అవుట్ ఆఫ్ 4th year వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేటట్టుగా, యాటిట్యూడ్ కొద్దిగా షేప్ అయ్యేటట్టుగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కమాండ్ వచ్చేటట్టుగా, సో ఇవన్నీ కూడా చేస్తున్నాము. కోడ్ వచ్చేసి మాది SRYS అండి, కాలేజ్ కోడ్. అండ్ ఒకటే అడ్వైజ్ నేను స్టూడెంట్స్ అందరికి ఇచ్చేది అంటే, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నాను, ఫస్ట్ ఒకసారి కాలేజ్కి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మీ అంతలో మీరు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ గో అండ్ జాయిన్ ది కాలేజ్. సో శ్రేయస్కి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇంప్రెసివ్గా ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ వాంట్ యాడ్, బీటెక్లో ఎలాగో మేము 3 branchesలో ఆఫర్ చేస్తున్నాం, CSC, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ శ్రేయస్ ఏంటంటే మదర్ ఎంటెక్ ఉంది. సో దిస్ ఇస్ 3rd year ఇన్స్టిట్యూట్. ఫస్ట్ ఇయర్లోనే మాకు AICT ఎంటెక్ అనేది రిలీజ్ చేసింది. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే AFRC మాకు అకాడమిక్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ 50,200 ఇచ్చింది. బికాజ్ ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇష్యూ ఫర్ శ్రేయస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఫర్ దట్ మ్యాటర్. ఒక 3rd yearలో 50,200 ఫీజు గవర్నమెంట్ డిసైడ్ చేసింది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అండి. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ద మేనేజ్మెంట్ అండ్ ద ఫ్యాకల్టీ ఆర్ గివింగ్ to the students అండి. సో దీస్ 2 are the main points. అండ్ ఇంకోటి ఏంటంటే R&D సెల్ ఉంది మా దగ్గర. ఈ R&D సెల్కి ఏంటంటే వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ ఫ్యూజన్ టెక్నాలజీ. ఇది IITsకి, NITsకి, బిట్స్కి అందరికి ఇచ్చేసాక శ్రేయస్కి ఇచ్చింది ఒక ప్రాజెక్ట్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు. హీఈస్ ఫ్రమ్ IIT అండ్ హీ హెస్ డన్ హిస్ PhD ఫ్రమ్ కెనడా యూనివర్సిటీ. ఆయన మెకానికల్ HOD ప్లస్ మెకానికల్ ఇంజనీర్. సో ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్యూజన్ టెక్నాలజీ మీద మా దగ్గర బాగా తరో రీసెర్చ్ జరుగుతుంది. సో ఒక R&D సెల్ ఒక 3వ సంవత్సరంలోనే ఇంత విరివిగా జరగడం ప్లస్ ఇంకోటి ప్రాజెక్టులు రావడం అనేది ఇట్స్ వన్ మోర్ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్ అండి. సో దర్ ఆర్ సిరీస్ ఆఫ్ ఇష్యూస్ వేర్ ద ఎంటైర్ పబ్లిక్ నోస్, చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా తెలుసు, వస్తున్నారు, ఇంప్రెస్ అవుతున్నారు. మాకు ఒక వెబ్సైట్ కూడా ఉంది, www.shreyas.ac.in. అది చూస్తే వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ మీ కాలేజ్ చూస్ చేసుకోగానే మీరు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? అంటే మీరే స్వయంగా వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ డీటెయిల్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మా కాలేజ్కి వచ్చి చూసాకంటారా?
మా కాలేజ్ కి వచ్చి చూస్తే ఇంకా అతనికి వేరే ఆప్షన్ లేదండి. హీ హ్యాస్ టు గో ఫర్ శ్రేయస్. సి వన్స్ హీ కమ్స్ టు శ్రేయస్ ఇంకా అతనికి వేరే థాట్ ఉండదు. బికాస్ సి ఎనీ స్టూడెంట్ ఫర్దర్ గా అతను నెక్స్ట్ 4 ఏళ్లు నేను అక్కడ గడుపుతున్నాను అంటే దట్ మ్యాటర్స్ ద ఫ్యాకల్టీ, అంబియన్స్, ల్యాబ్స్, అట్మాస్ఫియర్. మా దగ్గర మంచి ఫుట్బాల్ గ్రౌండ్ ఉందండి, క్రికెట్ గ్రౌండ్ ఉందండి. అంత పెద్ద గ్రౌండ్ ఉంటే వేరే కాలేజ్ ఏదైనా ఉంటే అక్కడ ఇంకా వేరే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పెట్టేస్తారు. మేము అంత గ్రౌండ్ ఫుట్బాల్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మా మోటో ఏంటంటే మెయిన్ బేసికలీ ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చి పంపించకుండా ఒక ఇంజనీర్ ని తయారు చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. దిస్ ఓన్లీ a స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు అండ్ రవి గారు. ఎన్నో విషయాలు తెలియజేశారు మాకు.